కలియుగ వైకుంఠం తిరుమల పవిత్రతపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు ఎంతో భక్తితో ఆరాధించే శ్రీ మహావిష్ణువు భగవానుడి విగ్రహానికి ఘోర అపచారం జరిగింది. టీటీడీ స్థలంలోనే 9 అడుగుల విగ్రహం అత్యంత దయనీయ స్థితిలో పడి ఉండడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ వాస్తవాన్ని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా ముఖంగా బయటపెట్టారు. ఈ సంఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి మీడియా ముందు మాట్లాడుతూ, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ పాలక మండలి పరిపాలన ఎంత దిగజారిందో చెప్పడానికి ఈ విగ్రహమే నిలువెత్తు నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ స్థలంలోనే మలమూత్రాదులు బీరు బాటిళ్లు మధ్య పడి ఉన్న మహావిష్ణు విగ్రహాన్ని చూసి ప్రపంచంలోని హిందువులందరూ తీవ్రంగా కలత చెందుతారని అన్నారు. స్వామివారికి ఇంతకంటే అపచారం, దైవద్రోహం, నేరం మరొకటి ఉండదని ఆయన మండిపడ్డారు. భూమన ప్రశ్నిస్తూ, టీటీడీ స్థలంలోనే మహావిష్ణువుకు ఇంత నిర్లక్ష్యమా? ఇది ముమ్మాటికి హిందూ ధర్మంపై దాడి అన్నారు. ఈ విగ్రహం ఇలా పడి ఉంటే టీటీడీ విజిలెన్స్ ఏం చేస్తుంది? పాలక మండలి చైర్మన్ నిద్రపోతున్నారా? అధికారులు ఏం చేస్తున్నారు అంటూ నిలదీశారు. పరిగట్టుకుని కావాలనే విగ్రహాన్ని పడేశారా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. స్వామి వారిని ఈ దుస్థితిలో చూస్తుంటే రక్తం ఉడికిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ పాలక మండలి సిగ్గుపడాలని హెచ్చరించారు. మహావిష్ణు విగ్రహం దయనీయ స్థితిలో ఉండడం హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూమన కరుణాకర్ రెడ్డి ఆధారాలతో సహా బయటపెట్టిన ఈ వాస్తవాలపై టీటీడీ పాలక మండలి ఎలా స్పందిస్తుందో చూడాలి.